ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వాక్యం చదువుకుందాం. 128వ కీర్తన ఒకసారి మనం మొదటి అధ్యాయం చదువుకుంటే అక్కడ కుటుంబం గురించి మనకు చక్కగా రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వాదించబడుదురని చక్కని వాక్యాలని మనకు దేవుడు రాసి పెట్టాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి కొందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మై పొందారు. అల్పునయ్యకు నిలబెట్టారు. మీరే కొద్ది నిమిషాలు ఈ వాక్యంలో నుంచి మాకు కావలసిన సత్యాలు ఇదిగో నాయన. మరి వివాహము గత సంవత్సరము జరిగి 2వ సంవత్సరం అడుగు పెడుతున్న ఇరువురిని నాయన బట్టి వారికి కావాల్సిన చక్కని హెచ్చరికలు మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచువారు ధన్యులు అని చక్కగా మనకు వాక్యం రాయబడి ఉంది. కాబట్టి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలె. మొట్టమొదటి సంగతి ఏంటంటే, మనము దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతగానో చక్కగా కలకలాడుతూ ఉంటుంది. ఫలించే ద్రాక్షావళి వలె ఎప్పుడు నవ్వుతూ కుటుంబంలో ఒక ఇల్లాలు కనిపించాలంటే వారి కుటుంబంలో ఉండవలసిన శ్రేష్టమైన మంచి లక్షణాలు ఏంటంటే, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా కుటుంబము వర్ధిల్లాలంటే, ఎప్పుడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడంటే వారి జీవితంలో శ్రేష్టమైన మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి మనము చేయగలిగితే, చాలామంది బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు, వారి గురించి బైబిల్ గ్రంథం చక్కగా రాశాడు. కాబట్టి కుటుంబము సంతోషంగా సాఫీగా సంవత్సరాల తడిబడి బాగా నడవాలంటే వారిద్దరి మధ్య ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం ఏంటంటే నమ్మకం ఉండాలి. ఒకరు నమ్మాలి. బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతి విషయానికి చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కడున్నావు, మార్కాపులు ఉన్నా ఏ చూపి వీడియో కాల్ చేయని కొంతమంది ఇట్లా చూస్తారు. నిజమేనా? సరేలే, ఓకే, ఛానల్లో ఉన్నావు కదా అని పరీక్షిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఎప్పుడైతే భార్య భర్తలకు నమ్మకం ఉంటుందో ఆ కుటుంబాలు చూడండి ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు ఇంట్లో లోగిట భార్య ఫలించేటట్లు కనపడుతుంది అన్నమాట. ఫలించటం అంటే పచ్చగా కనపడుతుంది. ఒక చెట్టు బాగా ఫలిస్తుందని అర్థం ఏంటంటే బాగా పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉంటే అందంగా ఉంటుంది. కానీ చెట్టు పచ్చగా బాగుంది ఎట్లా కనపడుతుంది? చాలా చక్కగా కనపడుతుంది. అట్లా కుటుంబంలో ఒక ఇల్లాలు చక్కగా ఉండాలి అంటే, ఆ కుటుంబం బాగుండాలంటే నమ్మకం ఉండాలి. అంతే కదా. నా భర్త ఎలాగైనా నన్ను సాకగలడు, నా భర్త ఎలాగైనా నన్ను పోషించగలడు, ఏ పరిస్థితుల్లోనైనా చేసుకున్నాడు సాకగలడనే నమ్మకం అబ్రహామును బట్టి మనకు అర్థమవుతుంది. అబ్రహాము దేవుడు పిలిచాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. పెళ్లి చేసుకున్నాక శారాను నేను చూపించే ప్రాంతానికి, ఏ ప్రాంతం అంటే తెలియదు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళమన్నాడు. మొత్తానికి భార్యకి చెప్పాడు, మొత్తం మరి సర్దు, మనం బయలుదేరాలి, ప్రయాణం ఉంది అన్నాడు. ఎక్కడికి ఏంది మనము తెలియదు, ఎక్కడికో దేవుడు చెప్పాడు, ఏదో తలంపించాడు అని దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు చెప్పాడు, వెళ్తున్నాము కానేమన్నాడు. అందుక మమ్మల్ని ఇచ్చి చేసింది. నాగిరి పనులు ఉంటానంటేనే నేను ఇచ్చారు, కానీ దేశం పోతానంటే ఎందుకు ఇస్తారు అని అనకూడదు. అవునా కదా? శారా అనలేదు.
ఎక్కడికో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, నువ్వు ఎక్కడికి కూడా తీసుకుపోతాను. నాకు కుదరదయ్యో, నా వల్ల కాదయ్యో, ఆహా అంటే నేను రాను, నేను ఉంటే పుట్టింటికైనా పోతాను, నెలకు ఒకసారి వస్తుండు పోతున్నాడు, నాకు పంపిస్తుడు, ఫోన్ పే చేస్తున్నాడు. చక్కటి బహుమానం ఇచ్చాడు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కాబట్టి దేవుడు చక్కని పాపను దేవుడు వీరి దాంపత్య జీవితంలో ప్రేమించి చక్కని పాపనిచ్చాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇంటికి కళ వచ్చింది, ఆ పాప ఉండేరకు మనసులో అట్లా పండకుండా కూడా కలకల్లాడుతుంది ఇండ్లు. కాబట్టి అంత కళ వచ్చేసింది. కాబట్టి అందుకని తొందరగా రామ్మ, ఆ బహుమానాన్ని చూడటానికి కూడా వచ్చారు, బయట నిలబడ్డారు. రండి, వాళ్ళు వస్తే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వివాహ సందర్భంగా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది, వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు. రావాలి పెళ్లి కుమార్తె. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని అమ్మ తీసుకొని రావాలి. ఒంటరిగా ముందు పెళ్ళికూతురు రావాలి, వాళ్ళతో పాప కూడా రావాలి. చక్కగా ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శ్రీనిగా నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఓకే రండి. ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారు తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క హ్యాపీ మ్యారేజ్ డే వీళ్ళిద్దరిది. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంగా ఆ యొక్క ఎంత మధురంగా కేక్ ఉంటుందో అంత మధురంగా వారి దాంపత్య జీవితం ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, నేటికి వివాహము జరిగి సంవత్సరము పూర్తి చేసుకొని ఈ శుభ సందర్భములో నాయన ఈరిని ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి నాయన పెళ్లి రోజులు అనేకంగా జరుపుకోవటానికి కావలసిన దేవా ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. స్తోత్రాలు. నిజంగా నాయన లోగిట నాయన ఫలించే ద్రాక్షావళిలాగా భార్య ఉండునట్లుగా, వారి భోజనపు బల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండునట్లుగా పాపను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇరువురు నాయన వారి దాంపత్య జీవితములో తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన బహుమాన కుమార్తెను బట్టి నీకు వందనాలు. దేవా, ఈ సమయంలో తండ్రి వారిని ఆశీర్వదించండి తండ్రి. ఇటువంటి నాయన సంతోషంగా కేకు ఎంత మధురంగా ఉంటుందో అటువంటి మధురంగా సంసార జీవితంలో వాళ్ళు కొనసాగించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. అక్కుల పిసికిళ్ళలాగా వాళ్ళు నాయన కలిసి తండ్రి ప్రార్థన దేవా ఐక్యత వారి మధ్యలో నాయన ఆతిథ్యం ఇచ్చే ఒక లక్షణం, శ్రేష్టమైన లక్షణాలు, ప్రేమ, ఆ నమ్మకం, ఈ యొక్క లక్షణాలు కలిగి వాక్యము చెప్పిన రీతిలో వాళ్ళు నాయన దేవా ఉండే కుటుంబముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ సమయంలో తండ్రి చెక్కే కార్యక్రమాన్ని జరిగిస్తుండగా మీరే నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
అది ఫోటో తెచ్చు చూద్దాంలే కానీ నవ్వరి కదా రమ్మా ఏడి ఆగ రాణి రాణి ఏమి తొందర ఏం లేదు ఆడికి పోదు నేను పట్టుకుంటా ఫ్రెండ్ బాబు కాదు నువ్వు పట్టుకోపో తెలిసేది పో నీకు తొందర పెళ్లి నాకు కూడా ఇట్లా పెళ్లి కావాలి మేము ఎప్పుడు అబ్బాయి ఇట్లా జాతర ఉండేదా పెట్టుకో అన్నాడు పూజ పూజ క్రీమ్ పెట్టగా పెట్టు వాళ్ళిద్దరేరి పిలుచుకురా వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు చిన్నిగాడు రమేష్ మీ అబ్బాయికి నువ్వు పెడతా వేసుకొని మెక్కుతుంది కొంచెం కట్ట ఫోటో కోసమే చెప్తా అంత మొక్క కాదు ఫోటో కోసము పిండిపోతాడు అనిపిద్దా మీ నాయనకి ఏంది ఎంతలా ఇది పెడుతున్నావు ఏందము లక్ష్మి పక్కోడు పిలుచుకురా నిలబడి క్రీమ్ పెట్టండి బంద్ పెట్టి పిల్లకి బంద్ మెమ్మీకి మెమ్మీ మబ్బీకి మబ్బీ కానివ్వండి అర్థమైందా ఇంకొక ఆమెది అందుకులే డేడు ఇద్దరికి పెట్టు నువ్వు మధ్యాహ్నం నిలబడి 2% పెట్టు అయితే మన ఇద్దరం పెడదామా పిల్లలు మాట్లాడతా నువ్వు దేనికి వచ్చినావు ఏమంటున్నావు నేను అల్లాక కాదు అంట అనేనా ఇద్దరం పెడదామా నువ్వు పెట్టు జరుగు అత్త తెచ్చుగా గుర్తు పెట్టకపోయిందా అత్త లేదు అంతలో తొక్కుడు అయితే పెట్టని రాదు అంత పెట్టేది ఏందో మరి తాస్తుంది అమ్మాయి అట్లా పెట్టేది చెట్టుగా అన్నావు అది నీకు పెట్టినానా పెట్టు ఫస్ట్ అన్నా పెట్టి తర్వాత ఇంకా బెత్తర పోయింది వాడు వదిలేపెట్టలేదురా వద్దులే ఏం కాదులే ఏమో స్టార్ట్ మీద ఏమో సిగ్గు తీయర్లే అని చెప్పు మరి వాడికి నిక్కర్ లేకుండా తెచ్చి చీర కప్పినావు మరి చీరది దమ్మండి చీరది పూజ మన ఇద్దరం పెడదాం